వెల్ హలో హాయ్ నమస్తే, నేను మీ నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈఎన్ఎస్ వ్లాగ్స్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక చిన్న సిటీ రైడ్కి వెళ్దామని అనుకున్నాను. సో అందుకని ఒకసారి దీన్ని రైడ్ రివ్యూ కూడా చేసినట్టు అయిపోతుంది అని చెప్పి సో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అది వచ్చేసి నా రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ అక్కడ వచ్చేసి నా హార్లీ డేవిడ్సన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ మై న్యూ ట్రాంఫ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకసారి మీరు మొత్తం చూడండి బైక్ ఎలా ఉందో. సో దీని గురించి చెప్పాలంటే ఇది ఒక ఫెంటాస్టిక్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ ఎవ్రీ ట్రాంఫ్ ఈజ్ ఎవ్రీ రైడర్ డ్రీమ్ అని కూడా అనొచ్చు. బికాజ్ ఇట్స్ రిలయబిలిటీ అండ్ వాళ్ళ బిల్డ్ క్వాలిటీ, తయారు చేసే విధానం కానీ, వాళ్ళ బైక్స్ డిజైన్ కానీ చాలా చాలా బ్రిలియంట్గా ఉంటుంది. సో అందుకనే ట్రాంఫ్ ఈజ్ ద బెస్ట్ అండ్ సూపర్బ్ మోటార్ సైకిల్స్ అని చెప్పొచ్చు. సో దీంట్లో వచ్చేసి క్లాసిక్ వేరియంట్ ఉంది, నథింగ్ బట్ కెఫే రేసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి అడ్వెంచర్ వేరియంట్స్ ఉంటాయి. సో హైదరాబాద్లో మనకి ట్రాంఫ్ షోరూమ్ వచ్చేసి బంజారాహిల్స్ స్ట్రీట్ నెంబర్ 14లో ఉంది. సో దీని డీటెయిలింగ్ చూస్తే సో ఇది వచ్చేసి బోన్విల్ 900 HT అండ్ హై టాక్ అనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది వచ్చేసి 64 bhp అండ్ 80 Nm టాక్ తోటి మనకి ఈ స్ట్రీట్ ట్విన్ అనేది వస్తుంది. సో ఇట్ కమ్స్ విత్ డ్యూయల్ ఎగ్జాస్ట్. సో ట్విన్ సిలిండర్ వెహికల్ అనమాట. సో పేరులోనే ఉంది స్ట్రీట్ ట్విన్. క్లాసిక్ వేరియంట్ కెఫే రేసర్ కూడా అనొచ్చు. సో లెట్ మీ స్టార్ట్ ద వెహికల్ అండ్ ఒకసారి ఓడోమీటర్ పైన కూడా ఏమేమి ఉన్నాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో గెట్ ఆన్ ద బైక్. సో ఫస్ట్ మీరు బైక్ ఎక్కగానే నా 2 legs అనేవి నేను కింద ఈజీగా పెట్టగలుగుతున్నాను. అండ్ నా హెడ్ వచ్చేసి 5'7". నాకు చాలా కన్వీనియంట్గా ఉంది. టిప్ టోయింగ్ అయితే ఏం చేయట్లేదు. సో దీన్ని హైట్ అయితే 5'7" వాళ్ళు అండ్ దానికంటే ఎక్కువ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయవచ్చు అనమాట ఈ వెహికల్ది. సో మీరు ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ ట్రాంఫ్ అనేది లోగో మనం చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఓడోమీటర్ అండ్ ఇవి వచ్చేసి కంట్రోల్స్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ ఫ్లూయిడ్. సో ఇక్కడ వచ్చేసి బోన్విల్ అనేది బ్యాడ్జింగ్ మీరు ఓడోమీటర్ పైన చూడొచ్చు. సో దీని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నారు. సో ఇది వచ్చేసి ఐ అండ్ ఇన్ఫర్మేషన్ బటన్ అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్స్ బటన్ అండ్ ఇది వచ్చేసి మోడ్, ఇది వచ్చేసి హార్న్. సో రైట్ సైడ్ వచ్చేస్తే ఇది వచ్చేసి ఇంజన్ స్టార్ట్ అండ్ కిల్ స్విచ్ అని చెప్పొచ్చు. సో BS6 వేరియంట్ కి ఇలా ఇస్తున్నారు. కింద ట్రాంగిల్ లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పార్కింగ్ ఇండికేటర్స్. సో ఇది ఆన్ చేస్తే మనకి పార్కింగ్ ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. సో ట్యాంక్ పైన చూస్తే ఫ్యూయల్ లిడ్ పైన ఇక్కడ వచ్చేసి ట్రాంఫ్ అని మనకి చాలా మంచి రాసి ఉన్నది. అండ్ కింద మోటార్ సైకిల్స్. సో ఓడోమీటర్ లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో లెట్స్ జస్ట్ స్టార్ట్ ద వెహికల్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమేమి ఉందో నేను ఇప్పుడు చెప్తాను. సో మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది వచ్చేసి ఐ థింక్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ బ్లింక్ అయ్యేది ABS బ్లింక్ అవుతుంది. ఇది స్విచబుల్ కాదు, ABS అనేది ఆల్వేస్ ఆన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లూయిడ్ ఇండికేషన్స్. సో లోపల వచ్చేసి ట్రాంఫ్ లోగో అనేది మనం చూడొచ్చు. సో ట్రాంఫ్ మోటార్ సైకిల్స్ లిమిటెడ్ అని చెప్పి మనం ఇది రాస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది స్పీడోమీటర్ అని అనొచ్చు దీన్ని. అండ్ కింద వచ్చేసి ఇది డిజిటల్గా దీంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మనకి. సో లెట్ మీ స్టార్ట్ ద బైక్ ఫస్ట్. దీన్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనము క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి దీని సౌండ్ ఎలా ఉన్నదో ఒకసారి చూపిస్తా, చూడండి. సో విన్నారు కదా, స్వీట్ అండ్ ఎక్కువ వాయిలెంట్గా లేకుండా స్మూత్గా ఉందన్నమాట దీని సౌండింగ్. సో లెట్ మీ షో యూ ఓడోమీటర్ డిజిటల్గా ఏమేమి ఉందో. సో లెఫ్ట్ వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్, రైట్ సైడ్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటివరకు రైడ్ చేసామో కనిపిస్తుంది. అండ్ పైన వచ్చేసి మనం ఏ గేర్లో ఉన్నదో మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ కింద వచ్చేసి రోడ్ అని చూస్తున్నారు కదా, అవి వచ్చేసి మోడ్స్. సో దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఒకటి రెయిన్ మోడ్, ఒకటి రోడ్ మోడ్. సో రెయిన్ మోడ్లో
మనకి పవర్ అవన్నీ కూడా లైక్ కంట్రోల్లో ఉంటుంది అనమాట, స్కిడ్ కాకుండా ఉండడానికి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో కనిపిస్తుంది. సో లెట్ మీ షో యూ. సో ఇది వచ్చేసి ట్రిప్ 1, ట్రిప్ 2. సో ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ ఇంకా మనం రైడ్ చేయొచ్చు, ఎంటీ ట్యాంక్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో టైమ్, ఆర్పిఎం మీటర్, ట్రాక్షన్ కంట్రోల్. సో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అనేది స్విచబుల్ ఈ బైక్లో. సో మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇది వచ్చేసి కిలోమీటర్స్. సో దిస్ ఈజ్ ద లైక్ బ్రీఫ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనకి చూస్తే న్యూట్రల్ ఇండికేషన్ ఉంది అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. అండ్ ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్. సో దీనికి ఇక్కడ మనకి పాస్ స్విచ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మోడ్స్. సో మోడ్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తే ఇది రోడ్ మోడ్లో ఉంది. అండ్ ఇప్పుడు నేను క్లిక్ చేశాను అండ్ ఇట్ టర్న్ టు రెయిన్ మోడ్. సో అగైన్ నేను ఆ మోడ్ బటన్ క్లిక్ చేస్తే రోడ్ మోడ్లోకి వచ్చేసింది. సో ఓకే దెన్ లెట్స్ గో. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి మీకు ఇది స్టార్ట్ చేసి మీరు రైడ్ చేయంగానే ఫస్ట్ టైం అనిపిస్తుంది అంటే లైక్ దీని పవర్. సో పవర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో అంత పవర్ అండ్ అంత టాక్ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను. లైక్ 64 bhp ఆఫ్ పవర్ అండ్ 80 Nm ఆఫ్ టాక్ తోటి మనకి ఈ బైక్ అనేది వస్తుంది. ట్రాఫిక్లో కూడా మనకి ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్. సో సిట్టింగ్ పొజిషన్ అనేది కాన్ఫిడెంట్గా, చాలా ఈజీగా అండ్ బ్యాక్ పెయిన్ లేకుండా, అగ్రెసివ్ లేకుండా ఉంటుంది దీన్ని. అండ్ లీడింగ్ పొజిషన్ అసలు ఉండదు ఎక్కువ. అండ్ ఎగ్జాక్ట్గా ఫుట్ పేక్స్ అనేది కరెక్ట్గా ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయన్నమాట. హైవే మీదనైతే మీరు ఈజీగా ఈ బైక్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ స్ట్రెస్ అనేది ఏది ఉండకుండా. అండ్ సీటింగ్ పొజిషన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, అగ్రెసివ్ లేకుండా చాలా నీట్ సీటింగ్ పొజిషన్ అన్నమాట. లీన్ యాంగిల్ కూడా ఎక్కువ ఉండదు. సో బైక్ అనేది ఫస్ట్ మీరు రైడ్ చేయగానే చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. కార్నరింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ బైక్ పైన. సో సెకండ్ గేర్లో లైక్ 40లో ఉంది సెకండ్ గేర్లో. అండ్ ఏ గేర్లోనైనా పికప్ ఇన్స్టాంట్గా తీసేసుకుంటుంది. సో ముందట కొద్దిగా ట్రాఫిక్ ఉంది, లెట్ మీ షో యూ. సో ఇప్పుడు నేను 40 స్పీడ్లో ఉన్నాను అండ్ సెకండ్ గేర్లో ఉంది బైక్. సో చూడండి, చూసిరు కదా. సో జస్ట్ అది త్రో చేసేస్తుంది అనమాట మనల్ని. ఏ గేర్లో ఉన్నా కానీ ఆ టార్క్ అండ్ ఆ పవర్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో ఈ బైక్లో సో ఈవెన్ ఇప్పుడు నేను సెకండ్ గేర్లో ఉన్నాను కదా, ఈవెన్ నేను థర్డ్ గేర్లో ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి థర్డ్ గేర్లో ఉంది బైక్. అండ్ లెట్ మీ షో యూ, లైక్ డ్రైవ్ చేసి లైక్ ఆ స్పీడ్ లైక్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో థర్డ్ గేర్లో ఆల్మోస్ట్ ఆ పికప్ తీసేసుకొని నాకు ఇంత కూడా లైక్ చోకింగ్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. సో దట్స్ హౌ దిస్ ఇంజన్ ఈజ్ మేడ్ ఆఫ్. లైక్ అలా తయారు చేసారు అనమాట దీన్ని. సో మీరు ఆ ఫీల్ చూడొచ్చు అనమాట. 900cc బైక్ని మీరు రైడ్ చేస్తుంటే మీరు ఒక చాలా పెద్ద బైక్ నడుపుతున్న ఫీలింగ్ అసలు ఉండదు. సో ట్రాఫిక్లో కూడా మీరు కార్నరింగ్స్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ ట్రామ్ షోరూమ్కి వెళ్ళి ఈ బైక్ని టెస్ట్ డ్రైవ్ అని తీసుకొని ఒకసారి రైడ్ చేయండి. సో మీకే తెలుస్తుంది వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో వేరేస్ కమింగ్ టు ద క్లచ్, నేను ఇప్పటివరకు నడిపిన లైక్ ఇప్పటివరకు రైడ్ చేసిన బైక్లలో లైక్ ఈ బైక్కి ఉన్నంత స్మూత్గా క్లచ్ నేను ఏ బైక్లో చూడలేదు. చాలా ఫ్రీగా ఉంది, అసలు మనకి చెయ్యి పెయినే ఉండదు. ఒకసారి మనం హైవే మీద తీసుకొని వెళ్తేనైతే క్లచ్ యూజ్ చేస్తున్నాము అనే ఫీలింగ్ అసలు ఉండదు అనమాట. సో చాలా చాలా స్మూత్గా అండ్ చాలా ఈజీగా గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా మనకి గేర్లో ఇది ప్రాబ్లము లైక్
గేర్ పడట్లేదు, ప్రాపర్ గేర్ అనే ఛాన్సెసే ఉండే అనమాట. సో వేరేస్ కమింగ్ టు ద బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ర్యాంబో బ్రేక్స్ అనమాట, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నిసన్. సో ఇది 900cc అండ్ హైటాక్ ఇంజన్ అని చెప్పారు. అండ్ హౌ అబౌట్ లైక్ హీటింగ్ ఇష్యూ అని అంటారా? సో హీటింగ్ ఇష్యూ అనేది చాలా చాలా మినిమల్ చెప్పాలంటే. వేరేస్ కంపేర్ టు మై హార్లీ డేవిడ్సన్ ఇది అస్సలు హీటింగ్ అనేది ఇవ్వట్లేదు. లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి. అండ్ ఐ డోంట్ నో వీళ్ళు ఎట్లా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిరో, లైక్ ఎట్లా డిజైన్ చేసిరో, కానీ నా కాళ్ళకైతే లైక్ నా హార్లీ డేవిడ్సన్కి ఎంతైతే నేను హీట్ ఎక్స్పీరియన్స్ చేస్తానో లైక్ ప్రీమియం బైక్స్లో, బట్ దీంట్లో అయితే అసలు నేను అంత హీట్ ఎక్స్పీరియన్స్ చేస్తలేను. ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 7 kilometers వచ్చినా అనుకుంటా. బట్ నా ఆ హీట్ అనేది లైక్ 7 kilometers పోతే నా హార్లీ డేవిడ్సన్ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, ఆ హీట్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది అది. బట్ ఇదైతే అసలు ఆ హీటింగ్ అనే ప్రాబ్లమే లేదు, అసలు చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇంత అసలు అనుకోలేదు నేను. అండ్ అది నాది వచ్చేసి 750cc అండ్ ఇది వచ్చేసి 900cc. సో లైక్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారో వీళ్ళు, దీనికైతే నాకు అర్థమవుతలేదు. సో మీరు రైట్ సైడ్ చూస్తే ఇది వచ్చేసి పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు హరిహర కళాభవన్ అనమాట. ఇది సిటీలో రైడ్ చేయడానికైనా హైవే మీద తీసుకెళ్ళడానికైనా పర్ఫెక్ట్ బైక్ ఇది. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. అండ్ సచ్ ఎ స్వీట్ సౌండ్, అసలు ఆ సౌండ్ కూడా లైక్ గ్రౌలింగ్ సౌండ్ చాలా స్మూత్గా. సో ఇంకేమైనా మిస్ అయితే ప్లీజ్ డూ లెట్ మీ నో అండ్ కామెంట్ బిలో ఇన్ ద కామెంట్ సెక్షన్. యా దిస్ ఈజ్ ఇట్. దెన్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటివరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, సో ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్. And I hope you like this video, so give me a thumbs up. And ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో కాని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. సో నేను అది ఇక్కడ రైట్ సైడ్లో కింద పెట్టాను, సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ దాట్. అంటిల్ దెన్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.